హాయ్ ఫ్రెండ్స్, డైస్ ఇరే ఇది ఏ భాష టైటిల్ నాకు ఐడియా లేదు. అయితే మలయాళం సినిమాకి పెట్టారు. అంటే మలయాళం సినిమా వాళ్ళు చాలా ఇంటెలిజెన్స్ అనో లేకపోతే మాకు చాలా భాషలు తెలుసనో ఇలా ఎందుకు పెట్టుకున్నారో నాకు ఐడియా లేదు. మలయాళం సినిమా పేరు పెట్టుంటే ఎంతో కొంత ట్రాన్స్లేట్ చేసి దానికి అర్థం ఏంటో కూడా మనం తెలుసుకోవచ్చు. అఫ్కోర్స్ దీనికి తెలుసుకోవచ్చు. ఓకే, ఏదో పెట్టారులే. ఇది ఒక థ్రిల్లర్గా హర్రర్ సినిమాగా ప్రమోట్ చేశారు. ప్రణవ్ మోహన్ లాల్ అంటే మోహన్ లాల్ కొడుకు హీరోగా నటించాడు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. రోహన్ సినిమా స్టార్టింగ్లోనే ఇంట్లో పెద్ద పార్టీ చేసుకుంటూ ఒక అమ్మాయికి ఘాటు ముద్దులు ఇచ్చుకుంటూ లిప్ కిస్సులు ఇచ్చుకుంటూ మందు కొడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే అతనికి తన పాత కనెక్షన్ కని అనే అమ్మాయి నూతిలో దూకి చనిపోయిందని తెలుసుకుంటాడు. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని పలకరించి ఆ అమ్మాయి హెయిర్కి పెట్టుకుంటే క్లిప్ ఒకటి తీసుకొస్తాడు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అతను ఏదో వెంటాడుతున్నట్టు హాంటింగ్ చేస్తున్నట్లు అతనికి అనిపిస్తూ ఉంటుంది. అలాగే వెనకున్న బాటిల్ మూతలు ఎగిరిపోవడాలు, తుప్పట్లు కదిరిపోవడాలు, మడతలు పడ్డాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఏదో తనల్ని వెంటాడుతుందని భయపడి కని ఇంటి పక్కన ఉన్న బిల్డింగ్ కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అతను కూడా కొన్ని విషయాలు కనుక్కొని రోహన్కి ఏం చెప్పాడు, రోహన్ని వెంటబడుతుంది నిజంగా దెయ్యమా, అది కనియేనా లేకపోతే వేరొకరు ఎవరన్నా ఉన్నారా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. దర్శకుడు మెల్లిగా కథలోకి తీసుకెళ్తాడు. న్యాచురల్గా దెయ్యం సినిమాలు నైట్ పూటే భయపెడుతూ ఉంటాయి, కానీ ఈ సినిమాలో ఉదయం పూట కూడా భయపెడుతూ ఉంటాయి దెయ్యాలు. అది నిజంగా దెయ్యమా కాదా అన్నది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. కనీ పాత్రని అంతగా తీర్చిదిద్దలేపాడు దర్శకుడు. కనీకి రోహన్కి ఉన్న రిలేషన్ కూడా అంతగా ఎస్టాబ్లిష్ చేయలేదు, ఎందుకంటే ఎక్కువగా ప్రణవ్ మోహన్ లాల్ మీదే ఫోకస్ పెట్టాడు దర్శకుడు. జిబిన్ గోపీనాథ్ కూడా కాంట్రాక్టర్ పాత్రలో ఓకే అనిపిస్తాడు. అయితే మెయిన్ విలన్ ఎవరు అన్నది సినిమా చివరి వరకు మనకు తెలియదు. తెలిసిన తర్వాత ఇదా అన్న ఫీలింగ్ వస్తుంది. ఓ సూపర్ థ్రిల్లర్, అదిరింది, కరెక్ట్గా మ్యాచ్ చేశారు అన్న టైం అనిపించదు. అయితే భయపెట్టేసే సన్నివేశాలు అయితే ఎక్కడా లేవు ఈ సినిమాలో. ఇంటర్వెల్ బ్లాక్ ఓకే అనిపిస్తుంది. క్లైమాక్స్ సీన్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. అవే ఈ సినిమాకి ప్లస్ పాయింట్. మధ్యలో జరిగేదంతా మనం రొటీన్గా దెయ్యం సినిమాల్లో చూసినవే చూస్తాం. ప్రణవ్ మోహన్ లాల్ యాక్టింగ్ పర్వాలేదు, పెద్దగా చేసిందేం లేదు. జిబిన్ గోపీనాథ్ యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉంది, బాగా చేశాడు. ఇక ఇంట్లో పని మనిషి క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ చాలా బాగా చేసింది ఆవిడ. షైన్ టామ్ చాకోకి పెద్దగా పాత్ర లేదు, కేవలం ఫోటోతోనే సరిపెట్టారు. అది ఏంటన్నది సస్పెన్స్, మీరే థియేటర్లో చూడాలి. ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది, క్లాస్గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది, థ్రిల్ ఇస్తుంది. ఎడిటింగ్ కూడా షార్ప్గా ఉంది, విఎఫ్ఎక్స్ ఓకే అనిపిస్తాయి. మలయాళంలో రిలీజ్ అయిన ఈ సినిమా త్వరలో ఓటీటీలో రావచ్చు. తెలుగు డబ్బింగ్లో మీరు చూడండి, అప్పటి వరకు ఆగండి. డైస్ ఇరే అంటే కోపం వచ్చిన రోజు అని అర్థం అంట. ఏంటో ఆ కోపం వచ్చిన రోజుకి ఈ సినిమాకి ఆ టైటిల్కి నాకేం సంబంధం ఉన్నట్లు అనిపించలేదు. ఓకే, ప్రణవ్ మోహన్ లాల్ కోసం ఈ సినిమానే ఒకసారి ట్రై చేయండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?